జై శ్రీరామ్, జై శ్రీనిష గాయ్. ఎలా ఉన్న నైట్ ఫ్యామిలీ? నేను అనుకోండి మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియోలో మన గణేష్ మార్చ్కి సంబంధించి వర్క్ అనేది స్టార్ట్ అవ్వడానికి పోతున్నాయి. అండ్ అలాగే ఈరోజు నుంచి మా అన్ని ఎగ్జామ్స్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయినాయి గాయస్. సో ఇది మన అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఇంటికి అయితే వచ్చేసినాను, ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ చేసి. ఈరోజు అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉండే. మనం ప్రిపరేషన్ చేసిన దాంట్లో నుంచి అయితే కొన్ని వచ్చినాయి, కానీ ఆయన అయితే మనమైతే మొత్తం ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసేసిన. బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ అయితే రావచ్చు, ఎందుకంటే మనం డైరెక్ట్ మీతో కెమెరా లేకుండానే అట్లా వీడియో ఇస్తున్నాను. సో అలా అనేసి, అంటే మైక్ లేకుండా. సో మీరు అందరైతే ఈ వీడియోకి లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. సో మొత్తానికి అయితే ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే నేనైతే ఇంటికి వచ్చినాను. సో అలా అనేసి ఒక్కసారి అయితే షాప్లో అయితే వెళ్ళాను. సో షాప్లో కనుక వెళ్తే అక్కడైతే కొన్ని వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి, అవి ఆ షెల్ఫ్లో అరేంజ్ చేయాలి. సో అలా అనేసి వీటిని అరేంజ్ చేసేటప్పుడు గిన ఒక చిన్న క్లిప్ అయితే తీసినాను, మీరు గిన ఒకసారి చూసేయండి. సో దాని తర్వాత గణేషన్ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు అయితే గణేషన్ వర్క్లో ఏం చేస్తామంటే జస్ట్ బేస్కి సంబంధించి పీసెస్ కట్ చేసుకోవాలి మెజర్మెంట్తోని. ఎందుకంటే దాని తర్వాతకి దాన్ని జాయింటింగ్ చేయాలి, అదైతే లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ముందు అయితే కట్ చేసుకుందాం. అండ్ అలాగే ఒకవేళ టైం ఉంటే కనుక బ్యాక్ మన గణేష్ మంచి సంబంధించి బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ ఉంటుంది కదా, పామ్కి సంబంధించి అదైనా చేసుకుందాం. సో ఇప్పుడైతే మటన్లో ఉంటాం, మొత్తం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అందరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇప్పుడైతే మొత్తం వీడియో చూసేయండి. మొత్తానికి చూసేసినాక వాటర్ బాటిల్ అరేంజ్ చేసినాం, సోడా అండ్ అలాగే వాటర్ బాటిల్. సో ఇదైతే ఒక పీఠం అయితే ఉంది కాక దీనిపైన అయితే మనం అరేంజ్ చేసి పెట్టేద్దాం. సో ఇదైతే మన విర్త్కి అయితే బేస్కి సంబంధించి చిన్నగా ఉంది, చూసుకోవచ్చు మీరు కనుక హ్యాండ్తో కంపేర్ చేస్తే. హ్యాండ్ అంతా అయితే ఉంది, ఎందుకంటే గణేశుడు అయితే కొంచెం చిన్నగా అయితే చేసుకుంటున్నాం కాక మనమైతే అలా అనేసి. సో చూసుకోవచ్చు ఈ గణేశునికి సంబంధించి ఇదైతే బేస్. సో ఇప్పుడైతే మొత్తానికి ప్రిపేర్ చేసుకుందాం. సెంటీమీటర్తోని ఒక స్క్వేర్ చేసుకుందాం, ఎందుకంటే కింద స్క్వేర్ ఉంటుంది, దానిపైన ఇంకొక స్క్వేర్ వస్తుంది. ఇదైతే జస్ట్ మెజర్మెంట్ కోసం స్కేల్ లెక్క రెడీ చేసుకుని చెప్పినా కదా మీకు. సో ఇదైతే దానికోసమే, అంటే మొత్తం మెజర్మెంట్తో చేసుకుందాం అలా అనేసి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించి మెజర్మెంట్ అయితే ఒకసారి తీసుకుందాం. సో ఇది అనేది మొత్తానికి 16.5 సెంటీమీటర్. సో ఇప్పుడు 16.5 సెంటీమీటర్ 16x16ది బాక్స్ అయితే చేసుకోవాలి. దాంట్లో కార్నర్స్ అనేది కొంచెం ఇట్లా క్రాస్గా ఉంటుంది సైడ్స్ నుంచి. సో అది ఇప్పుడైతే మూవ్స్ మనం అంతా చేసుకోవాలి. మీకైతే ఇప్పుడు మొత్తం డీటెయిల్తో అయితే చూపెడతాను. సో స్కిప్ చేయకుండా అందరూ అయితే లాస్ట్కి చూసేయండి. పేరుకి సంబంధించి అది ఇక్కడ ఒక థ్రెడ్ లాగా కట్టేసి ఉంది. సో ఈ పార్ట్ అయితే యూజ్కి అయితే రాదు ఇంతగానం. సో దీన్ని అయితే కట్ చేసినాక మనకి యూజ్లో కావాల్సిన జే-వైర్ అయితే తీసుకుందాం. దీంట్లో కట్ చేయడానికి చాలా ప్రెషర్ అయితే పెట్టాలి, చాలా హార్డ్ వర్క్. సో ఇప్పుడైతే మనం కొంచెం జే-వైర్ అయితే తీసుకుందాం, అంటే 16x4 జే-వైర్ అయితే తీసుకోవాలి మెజర్మెంట్తోని. ఇప్పుడైతే వైర్ మొత్తం బెండ్ ఉంది కదా, అంతే ఒక రౌండ్ షేప్ గిన అలా అయిపోయింది మొత్తం బెండ్. సో దీన్ని అయితే ఇప్పుడు స్ట్రేట్ చేసుకుందాం తొందరగా. మొత్తం దీన్ని స్ట్రేట్ చేసే ప్రాసెస్ అయితే చాలా హార్డ్. అది ఎలా అంటే ఇప్పుడు దీన్ని నేను ఇట్లా స్ట్రేట్ ముందు చేతితో గుంజి చేయాలి, దాని తర్వాత హ్యామర్తో దీనిపైన మొత్తం కొట్టాలి, అది మొత్తం స్ట్రేట్ అయ్యే వరకు. సో చాలా హార్డ్ వర్క్ ఇదైతే. సో మొత్తం అయితే ఇప్పుడు వీడియోలో అయితే మీరు చూసేయండి.
సో ఇది వర్క్ అనేది ఎంతో హార్డ్ అయితే ఉంటుంది. ఒక్క వైర్కే నాకు ఎంతో టైం పడింది, అంటే జస్ట్ ఒక షేప్కి. ఇట్లాంటివి మనకి ఎన్నో షేప్స్ అయితే చేయాలని ఉంటాయి గణేశునిలో. మనం అయితే అంటే ఈసారి అయితే మొత్తం గణేశునిలో ప్రతి ఒక్క బాడీ పార్ట్ ఈ విధంగానే చేసినాం. అండ్ అయితే ఇంకోటి, మన వీడియోస్కి అయితే ఇప్పుడు మరి అంతా మీరైతే రెస్పాన్స్ ఇస్తలేరు. సో మొత్తానికి అయితే మన వీడియోస్ డైలీ చూస్తూనే ఉండండి. మన వీడియోస్ అయితే ప్రతిరోజు అయితే ఒక వీడియో అయితే వస్తుంది. మార్నింగ్ 7:30 AM అయితే వస్తుంది. కానీ నేనైతే ఈ వీడియోకి మీకైతే చాలా చాలా స్పీడ్లో అయితే ఉపడుతున్నాను, లేకపోతే ఈ వీడియోలు ఎంత చాలా చాలా ఎక్కువ అయిపోతుండే. చూసుకోవచ్చు, ఒక షేప్ అయితే మనం రెడీ చేస్తున్నాం. సో ఈ షేప్ అనేది బేస్ కోసమే. ఇట్లాంటి మనకి 2 షేప్స్ అయితే సేమ్ కావాలి. సో అది నేనైతే ఆఫ్లైన్లో కనుక చేసుకుంటా మీకైతే చూపెడతాను. మొత్తానికి ఇదైతే ఒక ఫ్రేమ్, ఇట్లాంటి 2 అయితే మనకి కావాల్సింది. కానీ ఒక్కటే రెడీ, ఎందుకంటే ఈ ఒక్కటే చేయడానికి మనకి ఎంత టైం పడింది అంటే 40 minutes అట్లా పడింది కదా ఇది ఒక్క దానికి. సో ఇంకో దానికి చేస్తే కనుక ఇంకా 40 minutes పడుతుంది. సో మొత్తానికి అయితే ఈ ఒక షేప్ ఉంటుంది. షేప్కి ఎలా అంటే ఇంకా ముంగట అయితే ఎక్స్పాండ్ అవుతుంది గైస్, కొంచెం ఇంతగానం అయితే ఎక్స్పాండ్ అవుతుంది కదా ముంగట గ్రిల్స్. సో మొత్తం ఈ జేబైర్తోనే బేస్ అనేది ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఇక్కడ జాయింట్ చేయాలి. అది ఎలా అంటే మనం ఈ విధంగా 2 అపోజిట్ పెట్టి, దీనికి అపోజిట్లో పెట్టి 2 దీనికి మధ్యలో ఇంకొక చిన్న జేవైర్ పీస్ పెట్టినాక దానిపైన ఫేకి కట్టే పెడతాం. దాంతో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇట్లాంటి 2 ఎందుకు చేయాలంటే ఇప్పుడు ఇది కింద ఉంటుంది, దీనిపైన ఇట్లా రాడ్స్ అయితే వస్తాయి, దానిపైన ఇంకోటి అయితే వస్తుంది. అండ్ అలాగే మధ్యలో అయితే ఇట్లా షేప్స్ వస్తాయి, మధ్యలో ఇంకా మెయిన్ పోల్ అయితే వస్తుంది. అదంతా సేమ్ ప్రాసెసే, కానీ మొత్తం జేవైర్తోనైతే ఉంటుంది. సో మొత్తం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది కదా మొత్తం ప్రాసెస్ అనేది. సో అందరైతే అన్ని వీడియోస్ అయితే ఇప్పటి నుంచి చూస్తూనే ఉండండి. ఇంకా దీంట్లో కొన్ని బెండ్స్ అయితే ఉన్నాయి కార్నర్స్లో, ఇక్కడ కానీ ఈ కార్నర్స్ నుంచి కొంచెం ఇట్లా పైన లేస్తుంది, మిగతా అంతా ఓకేనే ఉంది. సో అది మనం ఫిక్స్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంతే వర్క్ అయితే చేస్తున్నాం, జస్ట్ బేస్ వర్కే. ఎందుకంటే కదా మన అక్కడ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎగ్జామ్ అయిపోయినాక సో అనేసి కొంచెం రెస్ట్ చేసుకుంటాను. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే ఇంతే అయింది మీరు కనుక చూస్తే వర్క్ అనేది. మొత్తానికి వీడియో అయితే చూసేసినారు. తగ్గైతే ఈ వీడియోలో అయితే ఎంతే కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఏం చేస్తామంటే గణేశునికి సంబంధించి వర్క్స్ కానీ, లేకపోతే మీకోసం ఎక్కడో బయటికి వెళ్ళి టూర్ చేసుకుంటా అయినా మీకు చూపెడతాను. అంటే ఒక్కసారి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ వీలు కాకపోతే మీకైతే గణేశుని వర్కే ఉపడతాను. సో ఇప్పుడు నుంచి అందరైతే వీడియో చూస్తూనే ఉండండి. కొన్ని వీడియోస్కి కమెంట్స్ కనుక ఆఫ్ ఉంటే సో దానికోసం శ్రమించాను, ఎందుకంటే టెక్నికల్ ఇష్యూతో ఆఫ్ ఉంటున్నాయి అవి అయితే. దానికి నేను ఆన్ చేసిన మళ్ళీ ఆఫ్ అయిపోతున్నాయి. సో ఇది వీడియోలో అయితే ఇవి ఇంత గైస్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. గణేష్ మ్యాథ్స్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే మీరైతే డౌట్ ఉంటే కనుక మీరు నా ఓల్డ్ వీడియోస్ కమెంట్లో అయినా అడగచ్చు, నేనైతే తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో వీడియోలో అయితే సో టాటా బాయ్ బాయ్.